హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈ రోజు నేను రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్నిసార్లు మనం రవ్వ లడ్డు చేసుకున్నప్పుడు అవి చాలా హార్డ్ గా వచ్చేస్తాయి. సో ఈ రోజు అయితే నేను పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ లడ్డు చాలా తేలిగ్గా, చాలా సాఫ్ట్ గా, అలానే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే టిప్స్ ని మీరు మిస్ కాకుండా ఉంటారు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ లో ఆల్ ఆప్షన్ ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. రవ్వ లడ్డు చేసుకోవడానికి నేను ఇక్కడ సెమిలినా అంటే బాంబే రవ్వ 1 కప్పు తీసుకున్నాను. అలానే నేను ఇక్కడ ఫ్రెష్ కొబ్బరిని తురుముకొని 1/2 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బాంబే రవ్వ, అలానే 1/2 కప్పు తురుముకున్న ఫ్రెష్ కొబ్బరిని వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఇలానే 1 లేదా 1.5 గంట పాటు ఖచ్చితంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడే మనకి కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా రవ్వకి పట్టి మనకి రవ్వ అనేది కాస్త స్మూత్ టెక్స్చర్గా మారుతుంది. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1/2 కప్పు వరకు కూడా నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పుని వేసుకొని లైట్గా వేపుకుంటున్నాను. జీడిపప్పు లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు కాకుండా మీరు వేరే నట్స్ కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీకు చాయిస్. అలానే మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారగానే వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మనం ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్చర్ని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారి అలానే ఈ రవ్వలో నుంచి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేపుకోవాలి. ఇది ఇలా వేగడానికి కనీసం 15 నుండి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. రవ్వ పర్ఫెక్ట్గా వేగాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తిరిగి అదే కడాయిలోకి నేను ఇక్కడ 3/4 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. అలానే నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది తీగ పాకం వచ్చే అంతవరకు కూడా దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి షుగర్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా తీగ పాకం అనేది రాగానే స్టవ్ని వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక దీన్ని లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉండగానే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెంటనే వీటిని లడ్డూలు చుట్టుకోవాలి. ఇన్ కేస్ ఇది చల్లారిపోతే కనుక మనకి పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి చుడటానికి రావు. సో వేడిగా ఉన్నప్పుడే మనం వెంటనే వీటిని లడ్డూలు చుట్టుకోవాలి. ఇన్ కేస్ ఇది చల్లారిపోతే తిరిగి మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒకసారి గోరువెచ్చగా చేసుకొని తిరిగి మనము లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి పదే మీరు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్న పాకం అనేది ముదిరిపోయి మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా రాకుండా హార్డ్గా వచ్చేస్తాయి. లడ్డూలు ఒకటే సైజులో రావాలంటే మనము ఈ విధంగా ఒక గుంట గెరిటతో రవ్వని తీసుకొని ఇలా లడ్డూలు చుట్టుకున్నట్లయితే మనకి ఒకటే సైజులో లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి. అన్ని లడ్డూల్ని ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి కనీసం ఒక 10 రోజుల పాటు ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి. చాలా కమ్మటి రుచితో ఉండే ఈ టేస్టీ లడ్డూల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.